హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ. మరి స్టోరీలోకి వెళ్తే, కృష్ణారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. 2 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి కూడబెట్టుకున్నాడు. 47 ఏళ్ల వయసులో రిటైర్ అయి తన ఫ్యామిలీతో దుబాయ్ షిఫ్ట్ అయిపోయి అక్కడే చాలా విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాడు. 2 రోజుల క్రితం డార్జిలింగ్లోని తన ఎస్టేట్లో పనిచేసే గుమాస్తా ఫోన్ చేశాడు. ఆ ఫోన్ వచ్చిన వెంటనే కృష్ణారెడ్డి బయలుదేరి డార్జిలింగ్కి వెళ్ళాడు. ఫ్లైట్ దిగి 5 గంటలు కారులో జర్నీ తర్వాత తన ఎస్టేట్ చేరుకున్నాడు. సాయంత్రం కావస్తుంది. వాతావరణం చాలా చల్లగా ఉంది. కార్ దిగి ఆ ఎస్టేట్లో ఉన్న బంగ్లాకు వెళ్ళాడు. అక్కడ పనిచేసే మేనేజర్ వచ్చి నమస్కారం పెట్టాడు. వెంటనే కృష్ణారెడ్డి, నాకు ఎక్కువ టైం లేదు, నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి, త్వరగా పాయింట్కి రా, అసలు ఎందుకు ఫోన్ చేశావు, ఎందుకు అంత అర్జెంట్గా రమ్మని పిలిచావు అని అడుగుతాడు. తను వచ్చిన క్యాబ్ డ్రైవర్ వంక చూసి, ఎక్కువ టైం అవ్వదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను త్వరగా వస్తాను అని చెప్తాడు. కృష్ణారెడ్డి లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. ఇంతలో మేనేజర్ కిచెన్లోకి వెళ్ళి ఓ కప్పు టీ, మంచినీళ్ళు తీసుకుని వచ్చాడు. కృష్ణారెడ్డి టీ తీసుకున్నాడు. ఆ మేనేజర్ అతని పక్కనే కింద నేలపై కూర్చున్నాడు. సరే చెప్పు, నువ్వేదో దాస్తున్నావు, ఏదో చేయకూడదని పని చేసినట్టున్నావు, ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పు, నాకు ఈ పోలీసులు కోర్టులు అవన్నిటికీ టైం లేదు అని అంటాడు కృష్ణారెడ్డి. అయ్యగారు కోప్పడకండి, నేను చెప్పేది కాస్త వినండి, వివరంగా చెప్తాను. ఇదంతా 6 నెలల క్రితం మొదలైంది. మీరు 6 నెలల క్రితం ఈ బంగ్లాని ఎవరికి రెంట్కి ఇవ్వనని నన్ను వచ్చి ఈ బంగ్లాలో ఉంటూ దీన్ని చూసుకోమని చెప్పారు. ఆ మాట విన్న నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నాలాంటి వాడు కల్లో కూడా ఇలాంటి బంగ్లాలో ఉండలేడు. అలాంటిది మీరు నన్ను ఇక్కడే ఉంటూ దీన్ని చూసుకోమన్నారు. మీరు చెప్పినట్లే నేను ఈ బంగ్లాలో ఉండటం స్టార్ట్ చేశాను. 1 నెల తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో పెళ్లి చేసుకోలేదని ఫీల్ అయ్యాను. నాకు ఒక ఫ్యామిలీ ఉండుంటే తను నాతో పాటు ఇక్కడే ఉండేది. అప్పుడు నేను ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని కాదు. అయినా కానీ ఇక్కడ ఉండాలని ఎంతో ఉత్సాహంగా వచ్చాను. నా ఉత్సాహం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే ఈ బంగ్లాలో ఏదో ఆత్మ ఉందని చెప్తాడు. ప్రతిరోజు రాత్రి నేను పడుకున్నాక ఒక కల వచ్చేది. ఆ కలలో నేను ఈ బంగ్లా అంతా తిరుగుతున్నాను. ఎవరో ఒక అమ్మాయి గొంతు ఒక పాట పాడుతూ వినిపించేది. ఆ గొంతు చాలా మధురంగా ఉండేది. ఆ గొంతు ఎక్కడి నుంచి వినిపిస్తుందని నేను బంగ్లా అంతా తిరిగేవాడిని. సడన్గా ఒక రూమ్లో డోర్ ఓపెన్ అయ్యేది. నన్ను లోపలికి రమ్మని ఆహ్వానించేది. ఒక నీడ లాంటి ఆకారం నన్ను డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆహ్వానించేది. అక్కడ నాకు నచ్చిన అన్ని రకాల వంటలు ఉండేవి. నేను అవన్నీ తినడానికి కూర్చుంటే వెంటనే తన కిచెన్లో నుంచి బయటికి వచ్చేది. తను నన్ను తిన్నిచ్చేది కాదు, ఫస్ట్ తనతో మాట్లాడడం అనేది. అలా మాట్లాడుతూ తను నన్ను ఆహ్వానించడానికి పర్మిషన్ అడిగేది. అలా అడిగేటప్పుడే నాకు అర్థమైంది ఇది వట్టి కల కాదని. నేను బలవంతంగా కళ్ళు తెరిచి నిద్ర లేచేవాడిని. అలా లేచినప్పుడు భయంతో చెమటలు పట్టి ఒళ్ళంతా తడిచిపోయింది. ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. నా అదృష్టం బాగుంది, తను నా ఒంట్లో ఆవహిస్తాను అని అడిగిన వెంటనే భయంతో నిద్ర లేచే అప్పుడు తను నిజంగా నా పక్కన కూర్చొని ఉండేది. తను చూడ్డానికి చాలా భయంకరంగా ఉండేది. నేను భయంతో అరిచేలోపు తను మాయమైపోయేది. ఇలా కొన్ని వారాల పాటు జరుగుతూ వచ్చింది. ప్రతిరోజు ఒకేలాంటి కల. లేచి చూస్తే ప్రతిరోజు అమ్మాయి ఆత్మ అక్కడే కూర్చొని కనిపిస్తూ ఉండేది. ఇక భరించలేక ఇక్కడ పడుకోవటం మానేశాను. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఒక చిన్న రూమ్ని అద్దెకు తీసుకున్నాను. రోజు సాయంత్రం దాకా అక్కడే ఉండి సాయంత్రం చీకటి పడగానే ఆ రూమ్కి వెళ్ళి నిద్రపోయేవాడిని. నన్ను క్షమించండి అయ్యగారు, మీరు అడిగినప్పుడు నేను ఇక్కడే ఉంటున్నాను అని అబద్ధం చెప్పాను. మీరు పోయిన వారం మీ ఫ్రెండు ఐఏఎస్ ఆఫీసర్ అయిన మహేష్ సార్ తన ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వీకెండ్ గడపడానికి వస్తారని చెప్పినప్పుడు నీతో ఈ విషయం చెప్దామనుకున్నాను, కానీ
మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక చెప్పలేకపోయాను. కానీ ఆ సార్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాను. ఇలా నిద్రలో ఒక అమ్మాయి ఆత్మ కనిపిస్తుంది, మీ ఒంట్లో ప్రవేశించడానికి పర్మిషన్ ఇస్తారా అని అడుగుతుంది. ఏం జరిగినా సరే నో అని చెప్పండి అని చెప్పి వాళ్లకు వార్నింగ్ ఇచ్చాను. వాళ్ళలో ఎవరినైనా ఒకరిని మెలకువగానే ఉండమని చెప్పాను. ఇదంతా విని వాళ్ళు గట్టిగా నవ్వారు. వాళ్ళు నా మాటను సీరియస్గా తీసుకోలేదు. పైగా ఆ సార్ నా మీద అరిచారు, పిల్లలకు లేనిపోని కథలు చెప్పి భయపెట్టకు అని. నేను చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పుడే జరగకూడని జరిగిపోయింది. ఇదంతా విన్న కృష్ణారెడ్డి, జరగరానిదంటే మహేష్కి ఏమైనా జరిగిందా అని అడుగుతాడు. నా మాటలు సీరియస్గా తీసుకోలేదయ్య గారు. నీ మరుసటి రోజు ఉదయం తిరిగి వచ్చేసరికి వాళ్ళ లగేజ్ అంతా ఇక్కడే ఉంది, కానీ ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ళ కోసం అంత వెతికాను, ఎక్కడ కనిపించలేదు. వాళ్ళని వెతుక్కుంటూ పోలీసులు వస్తారేమో అని భయమేసింది. నాకు తెలుసు పోలీసులు ఎవరు ఈ ఎస్టేట్లోకి రావటం మీకు ఇష్టం ఉండదని. ఏం చేయాలో తెలియక మీకు ఫోన్ చేశాను. ఆ మాట విన్న కృష్ణారెడ్డి ఒక్క క్షణం షాక్ అయిపోయాడు. వెంటనే తేరుకొని మేనేజర్ గొంతు పట్టుకొని, బుద్ధి తక్కువ గాడిదా, మహేష్ వారం నుంచి కనిపించకపోతే నువ్వు ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పేది అని అంటాడు. అది కూడా ఈ దయ్యం భూతమని ఏదో కట్టుకథ చెప్తున్నావు. అయ్యగారు కొద్దిగా నేను చెప్పేది వినండి. నాకు ఒకటి దొరికింది, అదొకసారి మీరు చూడండి, మీకే అర్థమవుతుంది అని అంటాడు. త్యాపో ఏది ఎక్కడుంది చూపించు అంటాడు. వెంటనే ఆ మేనేజర్ టీవీ ఆన్ చేసి ఆ వీడియో చూపిస్తాడు. అందులో మహేష్ తన ఫ్యామిలీతో బంగ్లా అంతా తిరిగి నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. కృష్ణారెడ్డి కోపంగా మేనేజర్ వైపు చూశాడు. కొద్దిగా చూడండి అయ్యగారు అన్నట్టు తల టీవీ వైపు చూపిస్తాడు. అప్పుడు వీడియోలో మహేష్ ఫ్యామిలీ అంతా బ్యాక్ యార్డ్లో ఉన్నారు. అప్పుడే సడన్గా ఒక రూపం కెమెరా లెన్స్ ముందుకు వచ్చింది. కృష్ణారెడ్డికి ఆ మొహం ఎక్కడ చూసినట్టు అనిపించింది. నిజానికి అక్కడ ఉన్నది మహేష్ కూతురే, కానీ తనలో ఇంకెవరో ఉన్నట్టు కనిపించింది. బాగా గమనించిన కృష్ణారెడ్డి కళ్ళు పెద్దవయ్యాయి. ఊపిరాడట్లేదు. ఎలా ఇది సాధ్యమన్నాడు. అయ్యగారు మనిద్దరమే ఆ రోజు పూడ్చిపెట్టాం. అవును అన్నట్టు తలాడించాడు కృష్ణారెడ్డి. మెల్లగా కృష్ణారెడ్డి చూపు మసకబారుతుంది. ఊపిరాడినట్టు అనిపిస్తుంది. కళ్ళు తిరిగి సోఫాలో పడిపోయాడు. వెంటనే మేనేజర్ అయ్యగారు అంటూ వచ్చి పట్టుకున్నాడు. కృష్ణారెడ్డి కళ్ళు మూసుకుపోతున్నాయి. అప్పుడు మేనేజర్, నన్ను క్షమించండి అయ్యగారు, ఇలా చెయ్యక తప్పలేదు, లేకపోతే నన్ను చంపేస్తాను అంటుందన్నాడు. కృష్ణారెడ్డిని నిద్రలోకి జారుకున్నాడు. లేచి చూసేసరికి చీకటి పడింది. అతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు. రూమ్ అంతా చీకటిగా ఉంది. ఒక్క లైటు కూడా ఆన్లో లేదు. అప్పుడు కిచెన్లోంచి ఎవరో పాట పాడినట్టు వినిపించింది. మెల్లగా తల కిచెన్ వైపు తిప్పాడు. తన ఎదురుగా ఆమె నించొని ఉంది. ఆమె చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. మొహమంతా కాలిపోయి ఉంది. ఆమె కోపంగా అతని వైపు చూస్తూ ఉంది. ఆమె చేతిలో ఓ కత్తి ఉంది. ఆమె చిన్నగా నాన్న అని పిలిచింది. మేనేజర్ బంగ్లా బయట కూర్చొని ఉన్నాడు. కృష్ణారెడ్డి అరుపులు వినలేక చెవులు మూసుకొని బయట కూర్చొని ఉన్నాడు. బయటకు వచ్చిన మేనేజర్ కృష్ణారెడ్డితో పాటు వచ్చిన క్యాబ్ డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పాడు. తర్వాత 6 నెలల క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు శోభిత అనే ఒక అందమైన అమ్మాయి కృష్ణారెడ్డిని వెతుక్కుంటూ ఆ ఊరికి వచ్చింది. అమ్మాయికి 18 ఏళ్ల వయసు ఉంటుందేమో. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం కృష్ణారెడ్డిని ఆమె తండ్రి అని అంటుంది. చాలా ఏళ్ల క్రితం కృష్ణారెడ్డి దగ్గర పనిచేస్తూ ఒక భార్య భర్త ఉండేవారు. కృష్ణారెడ్డి బెదిరించి ఆమెను లోపరుచుకొని కడుపు చేశాడు. ఆ విషయం తెలుసుకున్న ఆమె భర్త సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అప్పటికి ఆమె నిండు మనిషిగా ఉంది. ఒంటరిగా ఆ పాపను పెంచింది. చివరికి చనిపోయే ముందు కృష్ణారెడ్డి గురించి తన కూతురికి చెప్పి చనిపోయింది. ఇదంతా విన్న కృష్ణారెడ్డి నవ్వాడు. అసలు వాళ్ళ అమ్మ ఎవరో
తనకు తెలియదని అన్నాడు. అప్పటికే కృష్ణారెడ్డికి ఆ అమ్మాయి అందాన్ని చూసి అతనిలో ఉన్న మృగం మేల్కొంది. ఆ అమ్మాయిని వెంబడించాడు. ఆ అమ్మాయి భయపడుతూ పరిగెత్తు మేడపై నుంచి కింద పడి చనిపోయింది. అలా చనిపోయిన అమ్మాయి 6 నెలల తర్వాత మహేష్ కూతుర్ని ఆవహించి మహేష్ ఫ్యామిలీని చాలా క్రూరంగా చంపింది. మేనేజర్ని కూడా చంపబోతే తన్ను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. బదులుగా తనకొకటి ఇస్తానని చెప్పాడు. ఏంటది అని అడిగితే న్యాయం అని అన్నాడు. అసలు తను ఎలా చనిపోయింది, తన చావుకు కారణమెవరు అని తను గుర్తు చేశాడు. ఎలాగైనా సరే కృష్ణారెడ్డిని మీకు అప్పగిస్తానని చెప్పాడు. అతన్ని చంపే నీ పగ తీర్చుకోమన్నాడు. అలా మేనేజర్ ప్లాన్ ప్రకారం కృష్ణారెడ్డిని బంగ్లాకు రప్పించాడు. బంగ్లాలోంచి కృష్ణారెడ్డి అరుపులు వినిపించడం ఆగిపోయింది. మెల్లగా మేనేజర్ బంగ్లాలోకి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. ఆ రూమ్లో ఎక్కడ చూసినా రక్తం. ఆ టేబుల్ మీద కృష్ణారెడ్డి చనిపోయి ఉన్నాడు. అతని పక్కన కుర్చీలో మహేష్ కూతురు స్పృహ లేకుండా పడిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి స్పృహ వస్తే, తను మాట్లాడితే, ఇదంతా బయటకు తెలిస్తే పోలీసులు వస్తారు, బంగ్లాని సీజ్ చేస్తారు. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తాడు. మరుక్షణం ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళి బాల్కనీలోంచి కిందికి తోసేస్తాడు. వెంటనే పరిగెత్తుకుంటూ కిందికి వెళ్ళి ఆ అమ్మాయి ప్రాణం ఉందో లేదో అని చూస్తాడు. తను చనిపోయి ఉంది. అప్పుడు ఆ బంగ్లా వైపు చూస్తాడు. ఇక ఇదంతా తనకే సొంతం అనుకుని చిన్నగా నవ్వుతాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.